టాప్ న్యూస్లో టాప్ ఫోర్ డీటెయిల్స్ చూద్దాం. అగ్రరాజ్యంలో H1B వీసా వెట్టింగు అమల్లోకి వచ్చింది. H1B, H4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం క్షుణ్ణంగా పరిశీలించింది. వెట్టింగుకు వీలుగా వీసాల దరఖాస్తుదారులు సెట్టింగ్లను ప్రైవేటు నుంచి పబ్లిక్కు మార్చుకోవాలని సూచించింది. ప్రతి వీసా నిర్ణయము జాతీయ భద్రతా కోణంలోనే ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాకి వచ్చేవారు అమెరికన్లకు హాని చేయబోరని మేం నమ్మితేనే వీసా ఇస్తామంటోంది విదేశాంగ శాఖ. ట్రంప్ సర్కారు నిర్ణయం భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్పై తీవ్ర ప్రభావం చూపనుంది. వీసా ఇంటర్వ్యూలు, స్టాంపింగ్ ప్రక్రియ ఆలస్యం జరిగే అవకాశం ఉంది. అయితే నిపుణులు దీనిని ప్రవేశ హక్కులపై ప్రభావం చూపే చర్యగా భావిస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం ఇది జాతీయ భద్రతా కారణాల కోసం అవసరమని చెబుతున్నారు. అగ్రరాజ్యంలో H1B వీసా వెట్టింగ్ అమల్లోకి వచ్చింది. H1B, H4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం క్షుణ్ణంగా పరిశీలించింది. వెట్టింగుకు వీలుగా వీసాల దరఖాస్తుదారులు సెట్టింగ్లను ప్రైవేటు నుంచి పబ్లిక్ మార్చుకోవాలని సూచించింది. ప్రతి వీసా నిర్ణయము జాతీయ భద్రత కోణంలోనే ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాకి వచ్చేవారు అమెరికన్లను హాని చేయబోరని మేం నమ్మితేనే వీసా ఇస్తామంటోంది విదేశాంగ శాఖ. ట్రంప్ సర్కారు నిర్ణయం భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్పై తీవ్ర ప్రభావం చూపనుంది. వీసా ఇంటర్వ్యూలు, స్టాంపింగ్ ప్రక్రియ ఆలస్యం జరిగే అవకాశం ఉంది. అయితే నిపుణులు దీనిని ప్రైవసీ హక్కులపై ప్రభావం చూపే చర్యగా భావిస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం ఇది జాతీయ భద్రతా కారణాల కోసమని చెబుతున్నారు. రైట్, అగ్రరాజ్యంలో H1B వీసా వెట్టింగ్ అమలులోకి వచ్చింది. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, మొత్తానికి ఏంది ఇలాంటి కండిషన్స్ దేనికోసం పెట్టుతుంది అనుకోవాలి అగ్రరాజ్యం? లివిల్, అగ్రరాజ్యంలో ఏదైతే H1B వీసాకు సంబంధించి వెట్టింగ్ అమల్లోకి వచ్చింది, ప్రధానంగా ఇలాంటి కండిషన్స్ ఎందుకోసం పెడుతుంది అనుకోవాలి ప్రధానంగా? అయితే ఏదైతే గత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వీసాల పైన కొంత కఠినంగా వివరిస్తున్నారు. అది భారతీయుల పట్ల ఇంకా కొంత కఠినంగానే వివరిస్తూ చెప్పుకోవచ్చు. అయితే ఇవాటి నుంచి మరొక షాకింగ్ గా చెప్పుకోవచ్చు. అమెరికా వెళ్లే వారికి నేటి నుంచి వెట్టింగ్ ప్రారంభం అని చెప్పేసి కూడా అమెరికా ప్రకటించింది. అమెరికాలో ఉద్యోగం లేదా విద్య కోసం దరఖాస్తు చేసుకునే అంతర్జాతీయ పౌరులకు యుఎస్ విదేశాంగ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే జాతీయ భద్రత దృష్ట్యా నేటి నుంచి H1B, H4, FJ వీసాలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. వీసా అపాయింట్మెంట్లు ఇప్పటికే వాయిదా పడుతున్న తరుణంలో దరఖాస్తులు సంబంధించి తమ ఆన్లైన్ ఉనికిని చూసేందుకు ఈ విధంగా చేస్తున్నట్టు కూడా స్పష్టం చేశారు. అయితే ప్రధానంగా ఆన్లైన్ ఉనికి సమీక్ష కోసం పబ్లిక్ గా ఉంచాలని విదేశాంగ శాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమెరికన్లకు సంబంధించిన హాని చేయబోరని విశ్వాసం ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించి ప్రధానంగా మొన్న అఫ్ఘన్ సంబంధించిన పౌరుడు వైట్ హౌస్ ముందు జరిగిన ఏదైతే దాడి ఉందో దాడికి సంబంధించి కావచ్చు, ఇలా అనేక విషయాల్లో కూడా అమెరికా కొంత కఠినంగా వివరిస్తుంది. ఈ నేపథ్యంలోనే వెట్టింగ్ వీసా మరో పీడుగని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క ఎవరైతే అమెరికాకు వెళ్ళాలనుకుంటారో వారికి సంబంధించిన సోషల్ మీడియాకు సంబంధించిన అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లోనే పబ్లిక్ గానే ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే అమెరికా ఏదైతే H1, H4 వీసాలకు పొటెన్షియల్ రద్దు చేసింది. ఈ మేరకు వర్కింగ్ వీసాలు రద్దయినట్లు కూడా ప్రభావిత వీసాదారులు కాన్సులేట్ నుంచి ఈమెయిల్స్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. H1B ఏదైతే H4 వీసాకు సంబంధించి సోషల్ మీడియా ఖాతాలు పరిశీలించి ఆ తర్వాతనే ముందుకెళ్లేందుకు కూడా ఆస్కారం ఉన్నట్లు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఈ రద్దు తాత్కాలికమేనని కూడా మరోపక్క తెలుస్తుంది. శాశ్వత వీసా తిరస్కరణ కిందికి రాదని కూడా ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ నాయోమెన్ వెల్లడించారు. తాత్కాలిక వీసా రద్దు వీసాదారులు చట్టబద్ధ నివాస హక్కును ప్రభావితం చేయదని కూడా చెప్తున్నారు. కాగా తదుపరి వీసా అపాయింట్మెంట్ సమయంలో దీన్ని పరిగణలోకి తీసుకొని వారి దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది అని ఎనిలి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. అయితే ఈ పొటెన్షియల్
రద్దు అంటే ఏంటిదో కూడా ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. విజాదారులు చట్టబద్ధ నివాసార్హతలు ఏదైనా సమస్య ఉందని ప్రభుత్వం అనుమానించిన సమయంలో విదేశాంగ శాఖ ఒక విజా రద్దుపై నిర్ణయం తీసుకుంటుంది. దీన్నే పొటెన్షియల్ విజా అని కూడా అమెరికా చెప్తుంది. అయితే ఇది తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ విజాదారులు తమ గడువు పూర్తయ్యే వరకు అమెరికాలో నివాసం కొనసాగించుకోవచ్చని కూడా స్పష్టం చేశారు. ఒకసారి అగ్రరాజ్యం నుంచి బయటకు వెళ్తే విజా గడువు ఉన్నప్పటికీ మళ్ళీ అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. తాత్కాలిక రద్దు సమయంలో విజాల స్టాంపు చెల్లుబాటు కాదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. H1B, H4 వీసా దరఖాస్తుదారులు ఆన్లైన్ లో సోషల్ మీడియా సమీక్షించే వెట్టింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతున్నట్టు కూడా స్పష్టం చేశారు. H1B, H4, FMJ వీసాలకు దరఖాస్తు చేసిన వారంతా వెట్టింగ్ కు వీలుగా తమ సోషల్ మీడియా సెట్టింగ్లను ప్రైవేట్ నుంచి పబ్లిక్ లో మార్చుకోవాల్సిందిగా నిబంధనలు వర్తిస్తాయని కూడా చెప్పారు. ఈ నిబంధనల వల్ల ఇప్పటికే భారతీయులు సహా అనేక మంది H1B వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడ్డట్టు కూడా స్పష్టమవుతున్నాయి. ప్రధానంగా అమెరికాలో జరుగుతున్న ఇటీవల దాడులు కావచ్చు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ సుంకాల పెంపు, ఇతరత్ర అంశాలపైన కూడా ఈ H1B వీసాల విషయంలో కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలపైన కూడా ఇతర దేశ పౌరులకు అమెరికా వెళ్లేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈ వెట్టింగ్ వీసాకు సంబంధించిన అంశం కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. పూర్తిగా ఈ వెట్టింగ్ వీసా అనేది దేశ భద్రత కోసమే అని కూడా ప్రధానంగా అక్కడ ఉన్న విదేశాంగ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వారి భవిష్యత్తు వర్తమానం అంతా కూడా సోషల్ మీడియా ఖాతా ద్వారానే తెలుసుకునే వీలు ఉంది. కాబట్టి ఆ వీలును చూసే వెట్టింగ్ వీసాలను రద్దు కావచ్చు, తాత్కాలిక రద్దు అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు కుమార్. సురేష్, థ్యాంక్ యూ లేవెల్.